అమెరికా ఏదో పిచ్చిదయిపోయినట్టు, లేకపోతే గనక ఊరికినే దాడులు జేస్తుంది. ఇజ్రాయెల్ ట్రాప్‌లో పడింది. ఇంకో ట్రాప్‌లో పడింది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు తప్పించి ఏం లేదు. అమెరికా యుద్ధం చేయాలంటే ట్రంప్ ఇష్టం గాదు. దాన్ని నడిపించేటటువంటి కొన్ని శక్తులుంటాయి. ఒకటి ఆయుధ లాబీ, రెండవది ఆర్థిక లాబీ, మూడవది అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేటందుకు నడిపించేటటువంటి సోరోస్ గ్రూప్ లాంటి బ్యాచ్. వీళ్ళందరూ కలిసి స్కెచ్ చేస్తే ఇతనొక పపెట్ వాడబడతాడు ట్రంప్. కాపోతే ఇతనికి నోటి దూల ఉండటం వల్ల అదంతా ఓన్ చేసుకుంటున్నాడంతే. అమెరికాకి ఇప్పుడు కావాల్సిందేంటంటే తన ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టుకోవాలంటే డబ్బులు గావాలి. టారిఫ్‌లు వేస్తే కోర్టులు కొట్టేసినాయి. కాబట్టి ఇప్పుడు టారిఫ్‌ల రూపంలో ప్రజల నుండి పిండితే ప్రజలు గూడా తన్నేటట్టున్నారు. అమెరికన్స్‌ని పీడించకుండా డబ్బులు సంపాదించాలి. అమెరికన్ ఆయిల్ కంపెనీలకి లబ్ధి చేకూరిస్తే వాళ్ళు కట్టే పన్నులతో పాటుగా క్రమంగా ప్రపంచంలో ఇప్పుడు అమెరికా మీదన ఉన్నటువంటి ఒక అపనమ్మకం ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కిపోయాక వచ్చినటువంటి అపనమ్మకాన్ని పోగొట్టుకున్నట్టవుతుంది. ఇక్కడ ఆయిల్ నిల్వల్ని వాళ్ళ వాళ్ళ గ్యాంగ్స్‌కి, అమెరికన్ గ్యాంగ్స్‌కి సప్లై చేసినట్టు. ఇప్పుడు మొన్న వెనిజులాదోనా, ఇప్పుడు ఇరాన్‌లోదైనా ఆయిల్ మీదన ఇరాక్‌లో ఉన్నటువంటి ఇయన్నీ తవ్వుకుపోయేదెవరు? అమెరికన్సే గదా! వాళ్ళకెక్కడి నుంచి ఆళ్ళ సొంతదేమన్నా ఆయిల్ ఉందా? మొత్తం ప్రపంచంలో దోచుకోవడమే గదా! ఈ దోపిడీలో ఇదొక పార్ట్ అంతే.